అయితే ఇజ్రాయెల్లో ఒక మసీద్ మీద ఇలాంటి ఒక దాడి జరగడం మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యగా ఇప్పుడు ఇజ్రాయెల్ భావిస్తోంది. జెరూసలేంలో అల్-అక్సా మసీద్ దగ్గరలో ఈ క్షిపణుల దాడి జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రంజాన్ రోజునే జరగడంతో ఇప్పుడు మొత్తం తర్వాత మసీద్ అంతా క్లోజ్ చేసేసారు. గేట్ల బయటే అందరూ ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 60 ఏళ్లలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం మాత్రం ఇదే అంటూ వాళ్ళు చెప్తుండడాన్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు మరిన్ని ప్రతిదాడులు చేసేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. మరోవైపు ఇరాన్ వైపు నుంచి కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున బ్యాలిస్టిక్ క్షిపణులు సైతం ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఏ సామర్థ్యం అయితే ఇరాన్ దగ్గర లేదు అని అందరూ అనుకున్నారో ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని ఇరాన్ కలిగి ఉంది. అండ్ పూర్తి స్థాయిలో ఇరాన్ మనం చూస్తున్నాం సమ్ డాన్సింగ్ మిజైల్స్ అని చెప్పేసి, ఈవెన్ రాడార్ సిస్టమ్స్ని, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని సైతం ఓవర్కమ్ చేసి వెళ్ళి టార్గెట్స్ని ఛేదించగలిగేటువంటి మిజైల్స్ని ఇరాన్ దగ్గర ఉన్నాయని తెలిసి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ సైతం ఇరాన్ డెవలప్ చేసుకుందని తెలిసి ఇప్పుడు అమెరికా సైతం భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ ఏ స్థాయికి యుద్ధం వెళ్ళబోతుందో అన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీ మైన్స్ ద్వారా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మస్కిటో ఫ్లీట్స్ ద్వారా ఇప్పటికే హార్మూజ్ జలసంధిని టచ్ చేయలేని విధంగా అమెరికా అబ్రహం లింకన్ని రంగంలోకి దించినా సరే, జార్జ్ బుష్ని రంగంలోకి దించినా సరే, యుఎస్ఎస్ జార్జ్ బుష్ని రంగంలోకి దించినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అమెరికా కొంత యూరోపియన్ కంట్రీస్ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసింది, నాటోని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళెవరూ మేము మద్దతు ఇవ్వము అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఖండిస్తున్నారు. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం అంటూ నాటో ప్రకటించింది. కానీ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగడానికి మాత్రం వాళ్ళు ముందుకు రాకపోవడం, ట్రంప్ అనుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ట్రంప్ కూడా కొంత గందరగోళంలో ఉన్నాడు. మరోవైపు ఇజ్రాయెల్ సైతం రోజు రోజుకి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరాన్ విషయంలో తమ అంచనాలు పూర్తిగా తప్పాయి అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒక్కొక్కటిగా ఇరాన్ బయటకు తీస్తున్నటువంటి ఈ అస్త్రాలతో, ఈ వెపన్స్తో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది కానీ ఇంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని కానీ ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక ట్రంప్ కూడా జుట్టు పీక్కుంటున్న పరిస్థితి. గడిచిన 24 గంటల్లోనే ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకసారేమో నాటో దేశాలు రావడం లేదు, వాళ్ళందరూ పిరికి వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. ఇంకోసారేమో నేను ఒక్కడిని చాలు, ఇటు ఇరాన్ని మేము భస్మం చేయడానికి మొత్తం బూడిద చేసేస్తాం ఇరాన్ని అని చెప్పి మాట్లాడాడు. ఈలోగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్లో అధికారులేమో మేమేం టైం లిమిట్ పెట్టుకోలేదు ఇరాన్ని వార్ని ముగించడానికి అని చెప్పి మాట్లాడారు. సో ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్న ఇరాన్ దగ్గర ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ మనకు కనపడుతున్నాయి ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, అమెరికా నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ విషయంలో. సో దే హ్యావ్ నో క్లారిటీ. ఈ వార్ విషయంలో క్లారిటీ లేదు. ఏదో 1-2 రోజుల్లో వార్ని ముగించేద్దామని మొదలుపెట్టి ఖమేనీ ప్రాణాలు తీసిన తర్వాత ఇక వార్ అయిపోయింది అనుకున్న సమయంలో ఈ వార్ ఇంత భయంకరంగా కొనసాగుతుందని ఎవరు ఊహించలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళంలో ఉన్నాయి. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎలాగైనా సరే విడిపించాలి, తన మీద ఉన్న ఒత్తిడిని తగ్గించాలి అని చెప్పేసి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇరాన్ మరింత పెద్ద ఎత్తున కట్టడి చేస్తుండడాన్ని మనం చూస్తున్నాం. సో వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జెరూసలంలో జరిగినటువంటి ఈ దాడికి ప్రతి దాడులకు ఓవైపు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇది ఖచ్చితంగా చాలా అమానవీయ చర్యగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఓ పక్క సహజంగా యుద్ధం జరిగే సమయంలో మొన్న చూసాం మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక హాస్పిటల్ మీద పాకిస్తాన్ దాడి చేయడంతో అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం అంతా కూడా దీన్ని తప్పుపట్టింది. పాకిస్తాన్ ఇంత సిగ్గుమాలిన చర్యలు ఎలా చేస్తుంది అంటూ ప్రశ్నించారు. సో ఇక్కడ
ఈవెన్ పాకిస్తాన్ భారతదేశం మీద కూడా హాస్పిటల్స్ మీద అలాగే టెంపుల్స్ మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న సమయంలో. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అంటే యుద్ధంతో సంబంధం లేని సామాన్య ప్రజల్ని, ముఖ్యంగా మతపరమైనటువంటి ప్రాక్టీసుల్లో ఉన్న వాళ్ళను, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అతి దారుణమైనటువంటి చర్యలుగా మనం భావిస్తూ ఉంటాం. అంటే అమాయకుల మీద ఈ దాడులు చేయడాన్ని మనం దారుణంగా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇజ్రాయెల్ సైతం ఈ విషయంలో చాలా సీరియస్ అయినట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ప్రతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి ప్రాంతాల మీద మరిన్ని దాడులు జరుగుతాయంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా సిద్ధమై ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ వార్లో నెక్స్ట్ స్టెప్ పడడం అనేదే అంటే కీలకమైనటువంటి స్టెప్. ఎవరో ఒకరికి ఫేవర్గా ఈ యుద్ధం మారడం కానీ, లేకపోతే ఎవరో ఒకరికి అతి తీవ్రమైనటువంటి నష్టం జరిగి ఇక యుద్ధం చేయలేని పరిస్థితి రావడం కానీ, ఇలాంటి పరిస్థితులు మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఇట్స్ లైక్ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ఒకరికొకరు మీరు ఒక దెబ్బ కొడితే మేము ఒక దెబ్బ కొడతాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈవెన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి కూడా ఇరాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీయడంలో ఫెయిల్ అయ్యాయి. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్ అబౌట్ విన్నింగ్ ద వార్ ఖచ్చితంగా. సో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఉంది. వార్ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇరాన్ గెలుస్తుందా అంటే లేదు. కానీ యుద్ధంలో బలం పరంగా గెలవలేకపోయినప్పటికీ వాళ్ళ స్ట్రాటజీస్ ద్వారా శత్రువు స్పీడ్ని తగ్గించగలుగుతున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి. మరోవైపు ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు జబ్బలు చరుచుకొని ప్రపంచంలో మా అంత వాడు లేడు అని చెప్పుకున్న దేశాలకి ఇప్పుడు ఇరాన్ లాంటి ఒక దేశం చుక్కలు చూపిస్తుంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో జరుగుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. జరగడం మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యగా ఇప్పుడు ఇజ్రాయెల్ భావిస్తోంది. జెరూసలేంలో అలక్సా మసీద్ దగ్గరలో ఈ క్షిపణుల దాడి జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రంజాన్ రోజునే జరగడంతో ఇప్పుడు మొత్తం తర్వాత మసీద్ అంతా క్లోజ్ చేసేసారు. గేట్ల బయటే అందరూ ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 60 ఏళ్లలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం మాత్రం ఇదే అంటూ వాళ్ళు చెప్తున్నారు.